జై గణేష వెల్కమ్ బ్యాక్ ఎస్ఎం డెకరేటర్స్ గైస్ ఈ రోజు వచ్చేసి మనం మెట్పల్లి రోడ్ కోరుట్ల విరూపాక్ష కళా ఆర్ట్స్ Audio Jungle. గైస్ మీకు ఇందులో ఒక 7-8 గణపతులు అయితే చూపిస్తా ఈ వీడియోలో. ఒకసారి అయితే అన్ని గణపతులు చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేకింగ్ కాడ నుంచి వెళ్ళి ఎట్లా తయారవుతారు, దేంతో తయారిస్తారని మొత్తం డీటెయిల్ చూపిస్తా. మన లాస్ట్ వీడియోలో కూడా ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం 2025 గణేష్ మోడల్స్ అని అప్డేట్ వర్షన్ ఇచ్చేసినాం. ఇప్పుడైతే మీకు దేంతో తయారిస్తారో చూపిస్తా. ఇది వచ్చేసి కొబ్బరి పీచు గైస్ చూడొచ్చు. ఇది వచ్చేసి కొబ్బరి పీచు. ఈ కొబ్బరి పీచుని ఏం చేస్తాడంటే అన్న ఇప్పటిరాకి ఈ అన్న ఇప్పటిరాక వేసిండు. మీకు చూపిస్తా గైస్. ఇది వచ్చేసి పిఓపి తోటి అట్లా అతుకలో పెట్టేది. ఇప్పుడు గణపతికి అక్కడ పెట్టింది అతుకుని అట్లా ఇది స్మూత్ చేసేస్తాడు ఆడేడ. మీకు ఒక గణపతి చూపిస్తానగా. ఇప్పుడే ఫుల్ పెద్ద ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసి అది 15 to 16 feet ఉంటుంది. అది మేకింగ్ లో ఉంది. చూపిస్తా. గైస్ కింద చూసుకుంటే మొత్తం మూషికలు ఉన్నాయి. ఇవన్నీ మూషికలే. ఒక 20-30 దాకా మూషికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ చూస్తామంటే గణపతుల బాడీలు ఇంకా ఇప్పుడే చాలా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ చేయాలి. అక్కడ ఉన్నాయి బాడీస్ అన్ని. ఇంకో మీకు చూపిస్తా అన్న గణపతి ఇదే. ఇదండి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పెద్ద గణపతి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 15 to 16 ప్లస్ ఉంటుంది గణపతి. ఇంకా కంప్లీట్ రెడీ కాలే. ఇప్పుడే బేసిక్ లోనే ఉన్నది. కంప్లీట్ అంటే ఈ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు గణపతి అంతా తయారైన తర్వాత కలరింగ్ అయిన తర్వాత మీరు చూస్తారు కదా. కానీ ఇట్లా చూడాలంటే ఇది మాతోనే సాధ్యం మీకు చూపెట్టాలంటే. గైస్ మీకు ఒక గణపతి చూపిస్తున్నా. అది మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎక్సలెంట్. నాకైతే పర్సనల్ అయితే ఫుల్ నచ్చేసింది. ఇదే గైస్. ఈ గణపతి వచ్చేసి అయోధ్య గణపతి. కింద చూస్తామంటే కింద అయోధ్య టెంపుల్ ఇచ్చేసిండు. మళ్ళీ అయోధ్య టెంపుల్ పైన హనుమంతుడి మోడల్ టైప్ గణపతిని అయితే ఇచ్చేసిండు. మళ్ళీ పైన రాముడు ఇచ్చేసిండు. అక్కడ కూడా అయోధ్య ఇచ్చేసిండు. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 11 to 12 feet దాకా ఉంటుంది గైస్. మీకు ఇంకొక గణపతి చూపిస్తే అది ఇంకా బాగుంటుంది గైస్. ఇది వచ్చేసి గజ అవతారంలో ఉన్న సింహం గణపతి. సింహం చూస్తే ఇది నార్మల్ సింహం అయితే కాదు గైస్. గజ అవతారంలో ఉన్న సింహం ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 11 to 12 feet ఉంటుంది చూడడం. మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తామంటే త్రిశూలం ఇచ్చేసింది గణపతి. మీరు లేట్ చేయకుండా బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు బుకింగ్ స్టార్ట్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్లు అయితే వాళ్ళు దగ్గర ఉండి చేయించుకోవచ్చు. మీకు ఇంకొక గణపతి చూపిస్తా రండి. గైస్ ఇది వచ్చేసి లాల్బాద్ గణపతి. అంటే బ్యాక్ సైడ్ ఏం ఆర్చ్ చేయలేడు కానీ ఇంకా ఇస్తారు కావచ్చు, మేబీ తెలియదు. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఈ స్టేజ్ లో ఉన్నది గణపతి మేకింగ్. కింద అయితే హనుమంతుని ఇచ్చేసిండు. కింద చూపిస్తే చూడండి హనుమంతుని ఇచ్చేసిండు. మళ్ళీ ఇది లాల్బాద్ మహారాజు టైప్ లో ఇచ్చేసిండు గణపతి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 7 to 8 ప్లస్ ఉంటుంది అంతే. ఇది ఇప్పుడు కూడా మీరు వచ్చిరంటే మరీ చెప్తున్నా. ఇప్పుడు వస్తేనే మీకు దగ్గర ఉండి కలరింగ్ చేయించుకోవచ్చు. మళ్ళీ బుకింగ్ కూడా లేట్ చేయకుండా తొందరగా చేసుకోండి. ఆగస్ట్ లోనే ఫెస్టివల్ ఉన్నది. ఇంకొక గణపతి కూడా చూపిస్తారండి నాతోటి గైస్. చెప్పడం మర్చిపోయినా, ఇవన్నీ కట్టలు యూజ్ చేస్తారు గణపతులలో. ఇవే కట్టలు పెట్టి సపోర్ట్ వాల్స్ అంటారు. వీటిని సపోర్ట్ పిల్లర్స్ అంటారు. వీటినే మన భాషలో వచ్చేసి కట్టలు అంటారు. వీళ్ళ భాషలో వచ్చేసి సపోర్ట్ పిల్లర్స్ అంటారు గణపతికి. ఇవన్నీ అచ్చులు కొడుతున్నారు గైస్. ఇవన్నీ అచ్చులే. ఇంకో రాముడు, ఇక పాము, శేషునాగు అంటారు. మనమేమో పాము అంటాం నార్మల్గా. బట్ ఇది వీళ్ళేమో శేషునాగు అనేసి అంటారు. శివుడి మెడలో ఉన్నది కూడా శేషునాగే. అన్నయ్య చూస్తే అన్న అక్కడ వర్క్ చేస్తుండు, చేతులు సెట్టింగ్ చేస్తుండు గణపతికి. ఇక్కడ కూడా కలర్ లైన గణపతులు ఉన్నాయి. బట్ ఇవేమో లాస్ట్ ఇయర్. ఇంకో గైస్ ఇదే అచ్చు అంటారు. ఇది అచ్చు తీస్తారు దీంతో. దీనిలో ఇది పిఓపిని పోసి అచ్చు తీస్తారు. దీన్ని తీసిన తర్వాత ఎట్లా వస్తుంది అంటే మీకు ఒకటి చూపిస్తా. ఇగో ఇక్కడ అచ్చుందా, ఇది వచ్చిన తర్వాత దీన్ని తీస్తే ఇంకో ఈ మోడల్ అవుతుంది గణపతి. ఇంకో ఇట్లా బాడీ వస్తుంది. ఇంకో ఈ అచ్చు నుంచి తీస్తే ఇట్లా బాడీ వస్తుంది.
గైస్ వీళ్ళు ఏంటిదంటే ఇంకో ఇట్లా బత్తాలుగా తెచ్చుకుంటారు. ఇది కొబ్బరి పీచ్ ఇదంతా చూడొచ్చు, నా హ్యాండ్ ఉంది, ఇదంతా కొబ్బరి పీచే. దీనిలో పిఓపి మిక్స్ చేసి దీన్ని ప్లాస్టరింగ్ చేస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా మళ్ళీ స్మూతింగ్ చేస్తారు. దీనిపైన డబుల్ త్రిబుల్ కోటింగ్ చేస్తారు వీళ్ళు. ఇంకా గణపతులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటిదంటే గాయస్, వీళ్ళు గణపతులే కాకుండా ఇది దుర్గామాత ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఏంటంటే ఫస్ట్ గణపతిలో కలరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దుర్గామాతలు అయితే కలరింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ అయితే వీళ్ళు కూడా మచ్చలు అయితే తీసుకున్నారు దుర్గామాతది. చూపిస్తా చూసేయండి. ఇక్కడ ఒక దుర్గామాత అమ్మవారిని అయితే ఇక్కడ వీళ్ళు అచ్చుకొట్టి అయితే తీసుకున్నారు. ఇప్పుడే దుర్గామాత ఫెస్టివల్ లేదు బట్ అయినా అని తీసుకున్నాడు, ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ కూడా వీళ్ళు కూడా ఫుల్ అంటే ఫుల్ ఉంది కాబట్టి ముందే తీసుకొని పెట్టుకున్నారు. ఇంకొక గణపతి చూపిస్తా, హంస మీద ఉన్న గణపతి. గైస్ ఇది వచ్చేసి హంస మీద ఉన్న గణపతి. గైస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హంస మీద ఉన్న గణపతి. ఇది ఆరామ్స్గా హంస మీద కూర్చుంది. కింద కూర్చున్నట్టయితే ఇక్కడ హంస ఇచ్చేసిండు గణపతికి. సోఫాలా కూర్చున్నట్టు గణపతి అయితే పొజిషన్ ఇచ్చేసిండు గణపతికి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 11 to 12 feet ఉంటుంది గణపతి. మీరు ఈ టైంలో వస్తేనే కలరింగ్ అయితే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా, ఆగస్టులోనే ఫెస్టివల్ ఉంది, తొందర వచ్చి బుకింగ్ అయితే వేసుకోండి. ఇవి వచ్చేసి వినాయకుడి కాళ్ళు. ఇవి అంటే ఫస్ట్ పార్ట్స్గా వీళ్ళు డివైడ్ చేస్తారు. అంటే మొత్తం ఒకటేసారి గణపతిని అయితే అచ్చుకొట్టారు. చిన్న గణపతిని అయితే అచ్చుకొట్టచ్చు, కానీ పెద్ద గణపతిని అయితే పార్ట్స్గా విడదీసి అచ్చులు కొట్టి దాన్ని మళ్ళీ వీళ్ళు అన్ని జాయింట్ చేస్తారు. అన్ని పార్ట్స్ జాయింట్ చేస్తే అంత పెద్ద గణపతి అవుతుంది. ఎంత 10, 12, 13 feet గణపతి కావాలంటే అన్ని పార్ట్స్ అనేది ఇస్తారు. మళ్ళీ ఈసారి ఏంటంటే కంప్లీట్ బొంబాయి మోడలే చేస్తారు. సో గాయస్ నా బ్యాక్ సైడ్ ఉన్న గణపతి వచ్చేసి మహారాజ్ గణపతి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 7 to 8 feet ఉంటుంది. చూడొచ్చు ఈ గణపతి ఒకటి ఆల్రెడీ గాయస్ అన్న చెప్పిండి, గణపతి అయితే ఒకటి బుక్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి పీసెస్, వీళ్ళు ఇంకా తయారు చేస్తారు. మీరు డోంట్ వరీ, గణపతి లేకపోతే టెన్షన్ పడకుండా మెల్లనే రండి. అది మొత్తం అందరినీ మీ ఫ్రెండ్స్ యూత్ మొత్తం అందరినీ తీసుకొని రండి. మళ్ళీ మన ఛానల్ నుంచి వెళ్ళి మీరు చూపించి అన్నం చూసి వచ్చిరంటే మీకు ఆఫర్ కూడా ఇస్తారు. డోంట్ ఫర్గెట్ డు సబ్స్క్రైబ్. ఉంటున్నాం. మళ్ళా జై గణేష, జై గణేష.